ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనం రోజంతా అయిపోయాక ఈరోజు ఏంటి నా మూడ్ అస్సలు బాగోలేదు, నేను సంతోషంగానే లేనేంటి, లేవగానే మొట్టమొదటగా ఎవరి మొహం చూశానో, ఎవరు నాకు కంటపడ్డారో, ఎవరు మాట్లాడారో అని మనం వారిని తిట్టుకుంటూ ఉంటాం కదా. ఈరోజు అసలు నా దినం ఏమీ బాగా గడవలేదు, ఏమీ బాగా జరగలేదు, దేనిలోనూ సఫలత లేదు, ఎక్కడికి వెళ్ళినా మూయబడిన ద్వారాలు, ఎక్కడికి వెళ్ళినా తిట్లు తిన్నాను, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవ వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి సంభవించింది అని మనం తిట్టుకుంటూ, సనుక్కుంటూ, గొనుగుతూ, బాధపడుతూ, చింతపడుతూ ఉంటాం కదా చాలాసార్లు. అయితే అలా కాకుండా మన దినమంతా మనం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ఎవరు ఎదురైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిలో సైతం సంతోషంగా ఎలా ఉండాలి, మనం చేసే ప్రతి పని దినమంతా సఫలమగాలంటే, దినమంతా మనం సంతోషంగా ఉండాలి అంటే లేచిన వెంటనే ఏం చేయాలి, మన దినాన్ని ఎలా ప్రారంభించాలి, మన దినాన్ని ఎటువంటి మాటలతో ప్రారంభించాలి, మన దినాన్ని ఏ రీతిగా ప్రారంభించాలి అని మనం ఈరోజు తెలుసుకుందాం. దినమంతా సంతోషంగా ఉండాలి అంటే ఉదయం లేచిన తర్వాత మనం వెంటనే చేయవలసిన మొదటి పని ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రార్థనతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరేమో అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందియున్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నేడు మనం సంతోషం కరువైన దినాల్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా చాలాసార్లు. నేడు ఎక్కడ చూసినా అశాంతి, అసమాధానం, చింత, దిగులు, బాధ, తొందరపాటు, ఎప్పుడు చూడు బిజీ బిజీ బిజీ. ప్రక్కన వారితో మాట్లాడడం కానీ, ప్రక్కన వారికి ప్రేమ పంచడం కానీ, దేవుని గురించి చెప్పడం కానీ, అసలు అటువంటిది ఏది ఈ దినాల్లో అరుదైపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక క్యాన్సర్ వైద్యుడు ఆ దినాల్లో క్యాన్సర్ రావడం చాలా తక్కువ. నేడు అసలు క్యాన్సర్ ఇంతగా వ్యాప్తి చెందుతుంది ఏంటి, ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అనేది ఇంతగా విస్తరించింది, అసలు కారణం ఏంటి, అసలు ఎందుకు సంభవిస్తుంది అని తెలుసుకోవాలని ఒక పరిశీలన జరుపుతున్నారు. చాలా మట్టుకు కొందరు తమ జీవితంలో ఎదుర్కొనే అపజయాలు, ఆవేదన, చింత అనేవే మూల కారణమని ఆయన పేర్కొనడం జరిగింది. అనుకునని నష్టాలు, హఠాత్మతుగా మరణాలు సంభవించడం, అంతేకాకుండా భరించలేని చింతను బట్టి సూక్ష్మజీవులు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అవి 6 నుండి 18 నెలలలోగా క్యాన్సర్ వ్యాధి కలగజేస్తుంది అని అతడు పేర్కొనడం జరిగింది. అసలు చింత వ్యాధిని రప్పిస్తుంది, జీవితాన్ని పాడు చేస్తుంది, ఆయుష్కాలాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, సంతోషంగా ఉంటే అది మనకు పరమ ఔషధంగా ఉంటుంది. సంతోషము వ్యాధిని దూరం చేస్తుంది, ఆయుష్కాలాన్ని పెంచుతుంది. అసలైన సంతోషం ఎక్కడుందో తెలుసా? మనమైతే ఈ లోకంలో వెతుకుతూ ఉంటాం, ఆహారంలో దొరుకుతుందేమో, ఈ ఆహారం తింటే నేను చాలా సంతోషంగా ఉంటాను, అక్కడికి వెళ్తే నేను చాలా సంతోషంగా ఉంటాను, ఆ వ్యక్తితో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను, ఇది చేసి అది చేసి సంతోషంగా ఉంటాను అని మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి ఈ లోకంలో సంతోషం ఎక్కడ లేదు, కానీ క్రీస్తులో మనం ఆనందించుట మనకు బలమైనది, క్రీస్తును స్తుతించుటలో మనకు సంతోషం. హల్లెలూయా. మన దేవుని మనం హృదయ అంతరంగంలో నుండి స్తుతిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలోని చింత ఆటోమేటిక్గా మాయమైపోతుంది. నా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్తూ ఉంటుండగానే మన హృదయం ఎంతో సంతోషంతో నిండిపోతూ ఉంటుంది. అంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను అనే ధైర్యం కూడా మనలో వస్తుంది. అంత మాత్రమే కాదు, మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో దేవుని ప్రసన్నత మనల్ని ఆవరిస్తుంది. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయన తన దక్షిణ హస్తంతో మనల్ని తాకుతారు. మనం ఏ పరిస్థితిని బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి ఆ దేవుని హస్తం, ఆ దక్షిణ హస్తం మనల్ని పైకి లేపుతుంది. కానీ మనమైతే ఏం చేస్తామంటే ఉదయం లేచింది మొదలుకొని నైట్ పడుకునేంత వరకు మన సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటాం. దేవుని స్తుతించుట ప్రక్కన పెట్టేసి సమస్యను స్తుతిస్తూ ఉంటాం, సమస్యను ప్రైజ్ చేస్తుంటాం, సమస్యను గొప్ప చేస్తాం, సమస్యని కీర్తిస్తాం, సమస్యనే వివరిస్తాం, సమస్యనే వర్ణిస్తాం. ఎవరు కనబడితే వారికి దేవుని గురించి చెప్పాల్సింది పోయి, ఎవరు కనబడితే వాళ్ళకి దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి చెప్పాల్సింది పోయి మన సమస్యలను వివరిస్తూ ఉంటాం. ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఇదిగో నాకు ఆ సమస్య ఉంది అని మనం చెప్తూ ఉంటాం. నిజానికి మన దినమంతా మనం గడిపే దినములోని మొదటి గడియపై చాలా ఆధారపడి ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే మన దినము మొదటగా ఎలా ప్రారంభిస్తామో దాని ఎఫెక్ట్ రోజంతా పడుతుంది. మనం దేవుని సన్నిధితో ప్రారంభించి దినాన్ని ప్రారంభిస్తే
దేవుని సన్నిధి దినమంతా మనం అనుభవించగలుగుతాం. ఒకవేళ ఉదయం లేచిన వెంటనే మన హృదయం కలవరంతో కానీ, వినకూడని మాటలతో కానీ, చూడకూడని వాటితో కానీ ఒకవేళ మన హృదయం నిండినట్లయితే, మన తలంపులు నిండినట్లయితే దినమంతా ఇంకా అదే మాట్లాడుతుంటాం. దినమంతా మన దినాన్నంతా పాడు చేసుకుంటాం. అందుకే అపవాది ఎప్పుడు కూడా మన మొదటి గడియను దొంగిలించాలని చూస్తాడు. ఉదయం లేవగానే ఎవరో చేయకూడని వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అనకూడని మాటలు అంటూ ఉంటారు కొందరు, లేకపోతే ఇంకా మనకు ఏదైతే ఇష్టం లేదో అదే మన ముందుకు వస్తూ ఉంటుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే మొదటి గడియ చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏమైతే ఆలోచిస్తామో అది మనం అవుతాము ఆ దినమంతా. హల్లెలూయా. మీరు మొదటగా లేచిన వెంటనే మీ తలంపులో పుట్టే ఆలోచన ఏంటి? ఆ ఆలోచన దినమంతా మిమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు నేను నా దేవుని కొరకు నేను జీవించాలి అనే ఆలోచన మీరు లేచిన వెంటనే మీ తలంపుల్లో పుట్టిందనుకోండి, నిజంగా దేవుని సహాయాన్ని మీరు నిజంగా పొందుకుంటారు. ఈరోజు ఎవరినో తిట్టాలి, ఈరోజు నేను కోపంగా ఉండాలి, ఈరోజు మూడ్ ఆఫ్గా ఉంటుంది, కొన్నిసార్లు కోపంగా ఉంటుంది. అప్పుడు వెంటనే మనం గద్దించాలి. రాత్రి పడుకుంటున్నప్పుడు చాలా సమయం ప్రార్థించి చక్కగా సంతోషంగా పీస్గా పడుకున్నాను సమాధానంతో, కానీ లేచిన వెంటనే ఏంటి ఇలా ఉంది అని మనకు వెంటనే తెలిసిపోతుంది. ఇది రాత్రి అపవాది విత్తిన గురుగులు. అందుకే ఉదయం లేచిన వెంటనే ఆ గురుగులను మనం పెళ్ళగించాలి. అపవాది రాత్రి విత్తిన ప్రతి గురుగును నజరేయుడైన యేసు నామములో పెళ్ళగిస్తున్నాను అని మనం పలకాలి. అపవాది రాత్రి కాల సమయంలో మనతో పోరాడుతుంటాడు, మనపై దాడి చేస్తూ ఉంటాడు. మనం ఆ సమయంలో, అందుకే వాక్యం సెలవిస్తుంది మెలకుగా ఉండుడి అని. మనం అపవాది ఎప్పుడు కూడా బైబిల్లో చూసినట్లయితే రాత్రి వేళలో చాలాసార్లు వచ్చినట్టు ఉంటుంది. అక్కడ ఉదయాన్నే వారి రైతులందరూ విత్తారు, కానీ అపవాది వచ్చి రాత్రి గురుగులు విత్తి వెళ్ళాడు. మరలా ఉదయం లేచి చూసేసరికి వారి యజమానితో వారు మాట్లాడుతూ ఉంటారు, మేము మంచి విత్తనాలే విత్తాము కదా, ఈ గురుగులు ఎలాగో వచ్చాయి అని మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం కూడా చక్కగా ప్రార్థన చేసుకొని పడుకుంటాం, రేపు ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా భక్తిగా ఉండాలి, ఇంకా చక్కగా ప్రార్థించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి అని అనుకొని పడుకుంటాం. కానీ ఉదయం లేచేసరికి అంత గందరగోళంగా అయోమయంగా నిన్న చేసిన దాని ప్రతిఫలం కూడా ఈరోజు పొందుకోకుండా మొత్తం అంత గందరగోళంగా మారుతుంది కొన్నిసార్లు. ఎందుకు అంటే అపవాది రాత్రి ఏదో చేశాడు. అందుకే ఉదయం లేచిన వెంటనే అపవాది రాత్రి విత్తిన ప్రతి గురుగు నజరేయుడైన యేసు నామములో పెళ్ళగించబడునుగా కానీ మనం తప్పకుండా పలకాలి. అంత మాత్రమే కాదు, మన దినమంతా మనం సంతోషంగా ఉండాలి అంటే అపవాది ప్లాన్స్ ఏవి వర్తిల్లకుండా, అపవాది ఏది తీసుకొచ్చినా కూడా, ఎలాంటి పోరాటాలు ఎదురైనా మనుషుల ద్వారా కానీ, అపవాది ద్వారా కానీ, లేకపోతే కొన్నిసార్లు దేవుని పరీక్షలు కానీ, ఏది ఎదురైనా మన శరీరంలో నుండి కానీ ఏది ఎదురైనా కూడా మనం సంతోషంగా దినాన్ని గడపాలి అంటే మొదటగా పలకవలసిన మాట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేను ఉత్సహించి సంతోషిస్తాను, ఏది ఎదురైనా నేను ఆనందిస్తాను, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఆనందిస్తాను అనే వాక్యాన్ని మనం ప్రకటించాలి, వాక్యాన్ని పలకాలి. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటాం, దేవుడు కూడా మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అపవాది మన సంతోషాన్ని దొంగిలించాలని అన్ని వేళలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే మనం మొదటగా చెప్పవలసింది, ఈ దినమంతా నేను సంతోషంగా నా దేవుని అత్యధికంగా స్తుతిస్తాను, నిన్నటి కంటే ఎక్కువగా స్తుతిస్తాను అని మనం పలకాలి. అంత మాత్రమే కాదు, మనం చేసే కొన్ని పనులను బట్టి కొన్నిసార్లు మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనం వెంటనే రియాక్ట్ అయిపోవడం, కోప్పడిపోవడం, ఇంకా తర్వాత ఆ దినాన్ని అంతటిని పాడు చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఎలాగో దినాన్ని చెడ్డగా ప్రారంభించాను కదా, ఈ దినమంతా చెడ్డగానే బ్రతుకుతాను అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనం దాన్ని బట్టి వెంటనే రియాక్ట్ అవ్వకుండా, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని ఇలాంటి మాటలను మనం పదే పలుకుతూ ఉండాలి, పదే మనం ధ్యానించుకుంటూ ఉండాలి. ఒకవేళ చెడ్డది ఎదురవుతున్నప్పటికీ నా దేవుడు సమకూర్చి నాకు మేలు కలుగుటకే జరిగిస్తాను, నా దేవుని నన్ను అత్యధికంగా స్తుతిస్తాను అని మన దినాన్ని మనం ప్రారంభించాలి. చేతులెత్తి ప్రభువును స్తుతించాలి. ఒకవేళ మీకు ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు వాయించడం వచ్చినట్లయితే ఉదయాన్నే వాయిద్యాలు వాయిస్తూ, దావీదు అలా చేస్తూ ఉండేవాడు, తను లేచేవాడు, తన సితారను కూడా మేలుకొల్పేవాడు అంట, వాక్యంలో ఉంటుంది. వాయిద్యాలు ఒకవేళ మీకు వాయించడం వచ్చినట్లయితే వాయిద్యాలతో పాటు ప్రభువును స్తుతించడం చాలా మంచి లక్షణం. పరిశుద్ధ స్థలం వైపు మన చేతులెత్తి యెహోవాను సన్నుతించడని వాక్యం సెలవిస్తుంది కదా. అంత మాత్రమే కాదు, కీర్తనల చివరి అధ్యాయంలో ఉంటుంది చూడండి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతో ఆయనను స్తుతించుడి, సితారతో ఆయనను, తంబూరతో, నాట్యముతో ఆయనను స్తుతించుడి అని ఉంటుంది.
కాబట్టి ఉదయం లేవగానే మన తీర్మానం, మన ఆలోచన, మన లక్ష్యము, మన గురి ఏమై ఉండాలి అంటే, ఈ దినము నేను నా దేవుని సంతోషపెట్టబోతున్నాను, ఈ దినం నేను అత్యధికంగా నా దేవుని స్తుతించాలి, ఈ దినం నిన్నటి కంటే ఎక్కువగా నేను సంతోషంగా ఉండాలి, ఈ దినం నిన్నటి కంటే ఎక్కువగా నా దేవుని నేను స్తుతించాలి, ఈ దినం నిన్నటి కంటే ఎక్కువగా నా దేవునితో నేను గడపాలి, అధిక సమయం నా దేవుని గురించి ఆలోచించాలి అనే ఆలోచనలతో మనం పడుకోవాలి, అదే ఆలోచనలతో లేవాలి. హల్లెలూయా. అదే ఆనంద మార్గం. క్రైస్తవుని జీవితం అంటే ఏదో దుఃఖకరంగా ఉండడం, చింతతో ఉండడం, బాధతో ఉండడం, ఎప్పుడు ఏడుస్తూ ఉండడం, ఎప్పుడు ఇలా ఏమీ కాదు. క్రైస్తవుని జీవితం అంటే ప్రపంచంలోనే అందరికంటే సంతోషించగలిగిన జీవితం అది. కానీ మనమే దుఃఖంగా మార్చుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రభు కోరుకుంటారే తప్ప, మీరు సమస్యలో ఉండాలి, మీరు చింతలో ఉండాలి, మీరు బాధలో ఉండాలి, దిగులుతో ఉండాలి, అప్పుతో ఉండాలి, ఇలా నష్టపోతూ ఉండాలి, ఇరుగు పొరుగు వారి ద్వారా అవమానాలు పొందుతూ ఉండాలి, నిందలు పొందుతూ ఉండాలి, ఇది ఏమి దేవుని ప్రణాళిక కానే కాదు. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఏదైనా చెడ్డ పని చేయగానే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఇంకా నేను ఇలా చెడు పని చేశాను కదా, ఇంకా నా దినాన్ని సరిగ్గా నేను ప్రారంభించలేదు కదా, నా దేవుడు వదిలేస్తాడేమో, ఈ దినమంతా నాకు దేవుడు తోడు ఉండడేమో అని అనుకుంటూ ఉంటాం. చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఆయన వాక్యం సెలవిస్తుంది చాలా అద్భుతమైన మాట. నిజంగా నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఆ మాట. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం అపరాధులుగా ఎంచాడంట ఆయన. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి మనం సంతోషంగా రావచ్చు, మన బలహీనతలను ఒప్పుకొని మరలా మన దినాన్ని సరిగ్గా ప్రారంభించవచ్చు. ఆయన వాక్యం సెలవిస్తుంది, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోష గానము చేయడి, కీర్తనలు పాడుడి. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయంలో ఉంటుందండి. మరి మనం దినమంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఒకవేళ మీకు స్తుతించడానికి కుదరకపోతే పదే పదే పాటలు కూడా పాడుకోవచ్చు. పాటలు కూడా స్తుతియే, ఆరాధన కూడా స్తుతియే. మనం స్తుతించే స్తుతి అయినా, ఆరాధనైనా, ప్రార్థనైనా అంతా కూడా దేవుని సంతోషపెట్టడానికే కదా. మన దేవుడు మన పదాలను, మన స్వరాన్ని, మనల్ని చూడడు కానీ మన హృదయాన్ని చూస్తాడు. మన మోటో అంటే మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఎవరైనా వినాలని పాడుతున్నామా లేకపోతే దేవుని సంతోషపెట్టాలని పాడుతున్నామా, అది మన మోటో చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అది చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడే తప్ప దేవుడు మన స్వరాన్ని, నా స్వరం బాగోలేదు అని చాలామంది పాడడం మానేస్తూ ఉంటారు. మన స్వరం ఎలా ఉన్నా కూడా ఆ స్వరం ఇచ్చింది దేవుడే కదా. దేవుడు ఎలా ఉన్నా వింటాడు, దేవుడే ఇచ్చాడు కాబట్టి దినమంతా పాటలు పాడుతూ పని చేయండి, స్తుతిస్తూ పని చేయండి, ఆరాధిస్తూ పని చేయండి, దేవునితో అధిక సమయం గడపండి. బ్రదర్ లారెన్స్ గారు కొన్ని కారణాల వల్ల తన కాల్ని పోగొట్టుకుంటాడు. కానీ ఆయన హాస్టల్లో ఒక వంట చేసేవాడిగా జాయిన్ అవుతాడు. అతనికి అసలు దినమంతా చాలా మందికి వంట చేయాలి కాబట్టి ఉదయం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, మరలా సాయంత్రం స్నాక్స్ చేయాలి, నైట్ మరలా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇంతమందికి వంట చేయాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, కట్ చేయాలి, మరలా వాటిని క్లీన్ చేసుకోవాలి, మరలా సర్దుకోవాలి. అసలు అతనికి ఎప్పుడు ప్రార్థించుకోవడానికి సపరేట్గా కూర్చొని మోకరించి ప్రార్థించుకుందామంటే అతనికి అసలు సమయమే ఉండేది కాదు. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, నిజంగా అతడు అనుభవించినటువంటి దేవుని సన్నిధి ఎవ్వరూ అంతగా అనుభవించలేదు, అంతగా అనుభవించాడు. అతడు పని చేస్తూ కూడా దేవుని పైన ఆధారపడుతుండేవాడు, దేవుని స్తుతిస్తుండేవాడు, దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు, దేవుని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంకా వేరేదేది లేదు. ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా కూడా దేవుని గురించి అయితే మాట్లాడు, దేవుని గురించి అయితే అడుగు, లేకపోతే నా దగ్గర ఇంకో మాట అయితే వద్దు అనే స్థాయికి ఎదిగాడు అతను. ఎందుకంటే దేవుని సన్నిధి అంతగా అనుభవించిన ఆ వ్యక్తి దాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. మనం కొన్నిసార్లు దేవుని సన్నిధి స్తుతిస్తున్నప్పుడు అనుభవిస్తూ ఉంటాం, కానీ తర్వాత దాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకంటే మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి పోగొట్టుకుంటాం. అందుకే ఆయన దేవుని సన్నిధిని పోగొట్టుకోదలుచుకోలేదు. కాబట్టి చాలా అంటే చాలా పరిశుద్ధంగా, ఎంతగా గాడ్ కాన్షియస్ కలిగి ఉన్నాడు. మనం ప్రతిరోజు ప్రార్థనలో ఈ మాట అడగాలి, ప్రభువా దినమంతా నీ తలంపులే నాకు ఉండాలి, దినమంతా నిన్ను గూర్చి ఆలోచించాలి. ఏది ఎదురైనా అప్పుడు మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. దినమంతా దేవుని గురించి ఆలోచిస్తుండే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం ఎందుకు అనే ఇలాంటి మాటలు మన తలంపుల్లో ఉంటే ఏదైనా ఎదురైతే మనం భయపడతామా? ఇంకా ఏదైనా ఎదురైతే మనం ఇంకా చింతపడతామా, దిగులు పడతామా? లేదు.
బ్రదర్ లారెన్స్ గారు కాళ్ళు లేకపోయినా కూడా దేవుని పనిలో ఎంతో నిమగ్నమై ఉండేవారు. దేవుని సన్నిధి నిత్యము అనుభవించేవాళ్ళు. కాబట్టి ఈ రోజు నుండి మనం కూడా తీర్మానం తీసుకుందాం. ఏ పని చేస్తూ ఉన్నా కూడా దేవుని గురించి ఆలోచిద్దాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గురించి ఆలోచిద్దాం, దేవుని కొరకే ప్రయాసపడదాం. హల్లెలూయా. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.